ఏంటి ప్లస్ 1 ఆర్ లేదా? అదే నేను అడుగుతున్నా మిమ్మల్ని. అన్నా నెక్స్ట్ 2 వీక్స్ లేదు కదా? కరెక్ట్. నిజం నాకు డౌన్. ఫస్ట్ ఆడేది ఎవరు? ఇద్దరు ముగ్గురు చెప్పొద్దు. ఆడేది ఎవరో కాదు. కౌంట్ వేసుకున్నారు. ఎవరు ఆడలే. కౌంట్ వేసుకుంటే లాస్ట్ 2 గేమ్లు గెలిచిందే మనం. ఫస్ట్ ఆడే 10 మంది ఎవరో చెప్పండి. ఆడితే ఆడండి. 1 2 3 4 5 6 7 8 అమ్మా దీపకన్నా 15 గేమ్ నా డన్ బ్రో. ఆడాలంటే ఆడచ్చు, పుష్ చేయొచ్చు. లాస్ట్ ముందు సార్ కూడా అట్టే ఎవరు ఆడలేదు. నువ్వు కూర్చో కాసేపు రెస్ట్ తీసుకో. ఇది లూసే, ఇది లూస్ చెప్తున్నావు. ఇప్పుడు లాస్ట్ వీక్ ఇదే అన్నారు అందరూ. లాస్ట్లో ఎవరు చెప్పారు? ఒకరు చెప్పి తీసుకున్నారు. ఇట్స్ నాట్ లైక్ అలా ఎనర్జీ లెవెల్స్ కానీ మన గేమ్ ఎలా అన్నది పాయింట్. నువ్వు కంటిన్యూస్గా ఓడిపోతున్నప్పుడు యూ ఫీల్ సంథింగ్ లైక్ దట్. నేను ఆడుతున్నాను, ఆడడానికి నా ప్రాబ్లం కాదు. ప్రాబ్లము వెనక వాళ్ళు ఆడకపోతే దట్స్ ఫైన్. లాగుదాం. ఇప్పుడు లాస్ట్ వీక్ సేమ్ డిస్కషన్ అడిగిన తర్వాత లాస్ట్ టైం నాకు తెలుసా, నాకు ఫోన్ చేసి కూడా ఒకరు చెప్పారు ఆడేసారు మీరు లాస్ట్ వీక్ ఎవరికి ఒప్పుకుందన్నారు. ఓకే ఏం చెప్పేదానికి? దానికి నేనేం చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. ప్రాబ్లం ఏంటంటే ఒకరు చెప్పారు స్టార్ట్ చేశారు. మేము అందరం కామ్గా ఉన్నాం కదా. I can push you. Problem అది కాదు. Suddenly the 2 players when this comes another player is బ్రో ఏడి బ్రో అన్న ఆడతామన్నా. అందరూ ఆడుతా అంటే ఆడదాం. మేము క్లీన్ చేస్తుండే పెట్టే వదిలేండి. అవునా? శ్రీకర్ గేమే నచ్చిందంట. కోఆపరేట్ చేయరా మనం వాడలేదు. మ్యూట్ చేస్తా. నేను కూడా పైన అప్పుడు బాల్ మూకి కిందకి దింపేస్తారు అన్నట్టు. బాల్ అయినప్పుడు అదే భయం. ఫుల్ బ్యాక్ డౌన్ అనుకో. అఖిల్ గారు ప్రాక్టీస్ లో భలే ఆడతాడు. కాదు వస్తాడు వచ్చి ఎప్పుడు అప్పుడు సెట్టింగ్ ఆడతావు నువ్వు. సీరియస్లీ వాళ్ళు సెట్టింగ్ నేను సెంటర్ ఆడతాను. ఇంకా గట్టి గుడ్ సైడ్. కాదు మనోడు చేయమంటే చేస్తావు, నాకైతే రాదు. అదే స్పాట్ ఇద్దరు చేయట్లేదంటే ఆడికి వస్తే చేస్తారు ఎవరైనా. వచ్చిన పాసులు కూడా ఇంకా అఖిల్ ముందు వెళ్ళినప్పుడు 3 పాసులు స్పీకర్కి 1 2 ఈయనకి పెట్టాం. బేసిక్ సూర్య దగ్గర ఛాన్స్ దింపేసేది అనుకుంటుంది. వాడు మన ఈజీగా రీడ్ చేస్తున్నాడు బాల్కి.
ఎందుకంటే నేను గట్టిగా తిప్పితే నన్ను నెట్టే. ఓడిపోయారు వాళ్ళతో డైలాగ్ షిఫ్టెడ్ టు దిస్ టీమ్. వాళ్ళతో మంచిగా అన్నాం కదా, వీళ్ళతోనే కదా. ఒక పాయింట్ నేను ఇక్కడ కొట్టే వేసాడు, నేను అక్కడే ట్రై చేసుకుంటూ వేస్తున్నాను. మనం సర్వీస్ అండ్ షార్ట్ స్ట్రాంగ్ దగ్గర కొట్టకూడదు. చేస్తున్నాడు. లేదు వస్తారు లేదు ఫస్ట్ ఇందాక 9 మంది ఎత్తారు మరి చేతులు. ఆడతారు. అందరూ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే వస్తున్నారు, నువ్వు బయటకు లేదని అడుగుతున్నారు. నువ్వు బయట కొట్టకపోతే నెక్స్ట్ 2 వీక్స్ ఓపిక లేకుండా ఆడి ఏదో అయిపోయింది. కొట్టించుకుంటుంటా. నెక్స్ట్ వీక్ ఉందాం. సేమే బాల్ ఇచ్చిన వాళ్ళు మటన్ కొట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ దగ్గర అంటే ఆ బాడీ నిజం చెప్తున్నా, అది ఆ బాడీకి ఒకసారి చూడు పెట్టింది అది. మరీ దరిద్రం. ఆడుతున్నాం వేర్ ప్లేయింగ్ కమాన్. ఆడు ఎప్పుడో కొడుతున్నాడు, నేను ఎప్పుడు కొడుతున్నావు. అది ఎప్పుడో వస్తుందాక కాదు, మా అఖిల్ని ఎవరో తప్పుగా గైడ్ చేశారు. మొత్తంగానే ఇట్టే కొట్టాలి అనుకుంటున్నాడు అఖిల్. అలా కాదు, గట్టి కొడితేనే పాయింట్. లోకం మోసం చేస్తుంది. అసలు బాగున్నాయి. అరే ఆ ధోని ఉంటే చూడలేదు. డబల్ టచ్ స్టాలిన్. అది కోపిక లేదు. కాదు కావాలంటే ఓకే, బాగుంటుంది. అంటే అది రీచ్ అవ్వలేదు. నాకు ఇక ఆర్స్ ఎక్కువ, టూ మెనీ వీడియోస్ కదా, టూ మెనీ ఆర్స్. సబ్స్క్రైబర్ లేదు. సబ్స్క్రైబర్లు మనమే ఉంటాం, ఇంకెవరు ఉంటారు? కాదు, సబ్స్క్రైబ్ చేయకుండా వాడుతున్నారు ఎవరు? నేను చేస్తాను. నువ్వు నీకొస్తున్నాడు. ఓకే అదే అనుకున్నా. ఎవరే మీరున్నారు. అదే కంటెంట్ ఎక్కువ నాదే ఉంది కాబట్టి నేను కంపల్సరీ అట్లాగనే ఫస్ట్ అవునా? ఆ వీడియోస్ ఎక్కడ నుంచి తెస్తావు కామెడీ? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. మైండ్లో ఎక్కడో డాటా వస్తుంది, వెళ్ళిపోయి అది సెర్చ్ కొట్టాలి. గూగుల్లో నువ్వు డైలాగ్ కొట్టి తెలుగు దీపం కొట్టు, మంచిగా వస్తాయి ఇమేజెస్. ఆ 10 hours ఎవరిది?
జస్ట్ గూగుల్లో కొట్టడమే. ప్రెషర్ ఎక్కువ డౌన్లోడ్ చేసుకుంటావా? స్క్రీన్ రికార్డ్ పెట్టి లేపడమే. అందుకే క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ బట్ ఇట్స్ ఫైన్. ఎంత కష్టపడి పర్లేదు పాపం గేమ్ అయిపోయింది పదండి. ఉందే